నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. అక్క నువ్వు అట్లా మాట్లాడే. మీ బావ మాటే నా మాట. ఇంత అవమానం జరిగిన తర్వాత ఐ హర్టెడ్. నేను ఇప్పుడే ఇక్కడే సూసైడ్ చేసుకుంటున్నా. నా చావు చూస్తారు మీరంతా. బాబా బాయ్. సావు పేడవ. చెయ్యండి మీ అంతు తెలుస్తా. పోయి చావు. ఏమైంది మావయ్య ఏడుస్తున్నావు? ఈ ఆడవకి ఏం చేయబట్టావే? నా చిట్టుతో ఆ బిలాల్ గారికి పెళ్లి చేసి మీ నాయన నా గొంతు కోసాడే. మావయ్య ఏంటమ్మా అంత ప్రేమగా పిలిచావు? ఇదిగా మావయ్య. దేనికి తల్లి? నువ్వు ఊరేసుకోవడానికి. నీ మమ్మీ అంటే నువ్వు కూడా నన్ను చచ్చిపోమంటావే? లేకపోతే నా పెళ్ళికి కూడా నువ్వు ఇలానే ఏడుస్తూ ఉంటావు. త్రిపుర, ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్కి ఇంకో వారం తినక్కర్లేదు. మా పిన్ని సగమే పెట్టింది మీకు. ఆపండి ఆపండి, బండి ఆపండి, ఒకసారి బండి ఆపండి. ఏమైంది? ఆపండి. ఏంటి ఎక్కడికి? నన్ను గుర్తుపట్టారా? అదే ఆ రోజు దయ్యం పాడెళ్తున్నప్పుడు నన్ను దారి అడిగారు. అవునవును. మీతో పాటు ఒక ఆయన కార్ డ్రైవ్ చేశారే, అతను ఎక్కడున్నాడు? వాడు అదే రోజు చనిపోయాడమ్మా. చనిపోయారా? ఎలా? మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా అదే రూట్లో తీసుకెళ్ళాడమ్మా వాడు. అదేంటోనండి, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గరే కారు అయిపోయిందండి. ఆ రోజు ఏం జరిగిందంటే, అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయిందమ్మా. ఇదిగో ఆ విషయమేమో వాడితో మాట్లాడుతానమ్మా. త్రిపుర ఏమైంది? ఫోన్ ఇవ్వండి. నానా, ఏమ్మా? ఆ రోజు అడ్రస్ అడిగిన అతను కల్లో చనిపోయాడని చెప్పాను కదా, అతను నిజంగానే చనిపోయాడంట నాన్న. అవునా? ఒకసారి అల్లుడు గారికి ఇవ్వమ్మా. నాన్న మీతో మాట్లాడతారంట. హలో అంకుల్. విన్నావుగా బాబు దాని మాటలు. నువ్వే కొంచెం. నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి. అలాగే. ఏమన్నారు? వెళ్దామా? ఈయనెవరో తెలుసా? ఈశ్వరుడు ఫాదర్. రోజుకు 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. సార్ అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్. మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్. తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దేనికండి? దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు. అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎక్కడాడు? హలో. అయ్యో అది కాదండి. మీరే నవీన్ అనుకుంటున్నారు. యాక్ట్ చేసిన చాలా ఆపరా. సారీ రా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు. మీరు పెళ్లికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు? ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రా? వదిలే. వదిలేయడానికి అది వస్తూ కాదరా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఓ కన్నేసి ఉంచు. వస్తాను. వస్తారా? బాయ్ రా. హలో సార్ నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తను నా కొలీగ్.
తను మిస్సింగ్ అంటున్నారు, ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి, ఈ త్రిపుర లేనిపోని విషయాలు తలదూర్చుకో. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్. అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు. అందుకే దీన్ని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పద. రండి సార్, రండి రండి. మేడం గారా? ఆ, ఏంటి సార్ పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి. పప్పన్నం కాదు, బిర్యానీ తినేళ్ళరు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు. అలాగే. నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు. మంది ఇంకా మానలేదా? పగళ్ళు మానేశాను సార్. మరి రాత్రి? మానేస్తాను సార్. హాస్పిటల్ టైం అవుతుందిరా. వస్తున్నా. మనం అనుకునే దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. 2 రోజుల్లో కొత్త పార్టీ వస్తున్నారు సార్. ఎలాగో అలాగ సెట్ చేసి మీకు ఒక శుభవార్త అందజేస్తాం. రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి. తప్పకుండా. పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడినేమో, బిర్యానీ అన్నారుగా. ఖచ్చితంగా వస్తాను. అలాగే మేడం. నేను ఇంటికి వచ్చేసాను రా. మధ్యాహ్నం అయ్యగారు వచ్చిన అడావుడిలో బ్యాగ్ మర్చిపోయా. డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా. ఒరే, నువ్వు పార్టీని మాత్రం వదిలేకే, నేను వచ్చేస్తా. ఇంటికి వచ్చేసాను రా, ఇంటికి వచ్చేసాను. నువ్వు ఫోన్ పెట్టాయి. 10 పైసల కమిషన్కి బావాల ఆర్గ్యుమెంట్. ఏమి చీకట్రా. లైట్ ఇక్కడ. ఉద్యమం ఎక్కడుంది? వస్తా వస్తా. కరెంటు బిల్లు కట్టినా పోతుంది, కట్టకపోయినా పోతుంది. వస్తాను. ఎవరో ఎవరు లేరు. లేరు. ఎవరో. హలో, నేను తడితాతారు. ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటారు? తాళం నేనేగా తీసా. హలో,
నాకే భయం లేదు. నాలో ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు. నేను ఎవరికి జడను. మళ్ళీ కల వచ్చిందా? అది తడి తాతారావు చచ్చిపోయినట్టు కల వచ్చిందండి. త్రిపుర, దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే ట్రాన్స్లో ఉన్నావు. రిలాక్స్, ఓకేనా? తాతారావు ఫోన్ ఎత్తట్లేదండి. నువ్వు చేసావా? అంటే ఏం నువ్వు చెప్పేది? ఫోన్ తీయకపోతే చచ్చిపోయినట్టేనా? అయ్యో చిచి, అలా కాదు. పాజిటివ్గా ఆలోచించు బంగారం. అది కాదండి, ఒక్కసారి మీరు మళ్ళీ. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. నాకు హాస్పిటల్కి టైం అయింది, ఓకేనా? బాయ్. బాయ్. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. తడి తాతారావు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్రా, కానీ ఇలా అద్భుతంగా. బ్రోకర్ తడి తాతారావు గారు ఇల్లు ఎక్కడండి? ఆ టెంట్ వేసింది కదమ్మా, అదే ఇల్లు. అక్కడ అంతమంది జనం. మీకు తెలీదా? తడి తాతారావు రాత్రి చచ్చిపోయాడమ్మా. ఎలా? మర్చిపోయిన బ్యాగ్ తెచ్చుకుంటానని రాత్రి ఇంట్లో చెప్పి వెళ్ళాడట. వెళ్ళొస్తాము. ఏయ్, ఇదేంటి ఇలా తలుపులు తెరిచి కూర్చొని ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, ఏం డల్గా ఉన్నావు? తడి తాతారావుని రాత్రి లారీ గుద్దేసిందంట. నాకు తెలుసు, వాడు ఆఫ్ వేస్తే లారీ కిందకి వెళ్తాడని. బా, నేను ఇంకో బ్రోకర్ని ఎత్తుకోవాలా? మీరు దేన్ని సీరియస్గా తీసుకోరా? నాకు వచ్చిన కల నిజమైందండి. ఓ ప్రాణం పోతే మీరు ఇంకో బ్రోకర్ గురించి ఆలోచిస్తారేంటి? వాడు బాగా తాగి లారీ కింద పడి చేస్తే తప్పుగా అర్థం చేసుకుని నువ్వు. వాడు అలాగే పోతాడని నాకు తెలుసు. వాడి గురించి మనకెందుకు బంగారం? మనం చేయాల్సిన పని చాలా ఉందిగా. అమ్మాయి, నాన్న, ఊర్లో అందరు బాగున్నారా నాన్న? ఆ, నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒక్కసారి ఇంటికి తీసుకురమ్మని గొడవ అమ్మా. అల్లుడు గారు, ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతోంది, మీరిద్దరూ వస్తే బాగుంటుంది. అయ్యో, నాకు ఇంపార్టెంట్ సెమినార్ ఉందండి, రావడం కుదరదు. కావాలంటే మీరు త్రిపురం తీసుకెళ్ళండి, నేను ఇంకోసారి వస్తాను. ఏమ్మా? మ్.